నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా, అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా గౌరవ పట్టణ మండల అధ్యక్షులు అదేవిధంగా నాయకులందరికీ, మా మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని, వారి యువ నాయకులు, వారి అధినాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని వెనకేసుకొస్తూ, ఎందుకంటే వారు మాట్లాడిందే రాక 10 సంవత్సరాల తర్వాత ఒక ప్రతిపక్ష హోదా వచ్చింది పార్లమెంట్లో, ఒక మంచి అంశాన్ని ఎంచుకొని మాట్లాడేది ఉండే, అభివృద్ధి గురించో ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేది ఉండే. కానీ మళ్ళీ ఎందుకంటే ఎన్నిసార్లు సరిచేసిన బుక్కదోక వంకర అన్నట్టుగా హిందువుల మీద విషాన్ని విరజిమ్ముతూ, హిందుత్వం మీద విషాన్ని జిమ్ముతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రిటిష్ పార్టీ. బ్రిటిష్ వాళ్ళ రూల్ ఏంటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి? డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా భారతీయులందరూ ఐకమత్యంగా ఉన్నారు. వీళ్ళను విడదీస్తే తప్ప మనకు ఇక్కడ అధికారం రాదు, మనల్ని ఇక్కడ ఉండనివ్వరు అనేటటువంటి ఒక బుద్ధితోని ఆనాడు భారతీయులను విడదీసినారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గదే చేస్తుంది. హిందువులందరినీ కూడా విడదీసి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి, వాళ్ళ రాజకీయాలు చేయాలనేటటువంటి ఉద్దేశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా రాముడిని తలుచుకొని వాళ్ళు హిందువులమని వాళ్ళకే గుర్తులేనటువంటి రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఆ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు, అంతకుముందు జరిగినటువంటి సార్వత్రిక ఎలక్షన్లో రాముడి గురించి మాట్లాడినరు, హిందువుల గురించి పట్టించుకున్నారు, హిందువుల గురించి మాట్లాడినరు, బొట్లు పెట్టుకొని తిరిగినరు, మేము కూడా హిందువులమే అని మాట్లాడినరు, హిందువుల గురించి పట్టించుకుంటాము అని మాట్లాడినరు. అంటే అది బీజేపీ పార్టీ ఘనత మాత్రమే, అది బీజేపీ పార్టీ వల్ల మాత్రమే. ఈరోజు వచ్చి ఏం చెప్తా ఉన్నారు, కేవలం శివుణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు, రాముణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు, కృష్ణుని పూజించే వాళ్ళు ఒక సైడు ఉండే విధానం ఉండాలి అన్నట్టుగా, విభజించాలి హిందువులు అన్నట్టుగా వాళ్ళు పార్లమెంట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని పెద్దలు జీవన్ రెడ్డి అంకుల్ గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వీరు కూడా దాన్ని ఆమోదిస్తున్నట్టు, దానికి వత్తాసు పాడుతున్నట్టు నిన్న వాళ్ళు పెట్టినటువంటి మీడియా సమావేశం అదే చెప్తా ఉంది. వారు మాట్లాడిన పద్ధతి అదే బలపరుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే హిందువుల మీద విషం జిమ్ముతున్నారో, ఏ విధంగా అయితే హిందూ మతం మీద విషం జిమ్ముతున్నారో అది కనిపిస్తూనే ఉంది. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉందంటే హిందువులకు కూడా సమన్యాయం దక్కాలి, సంస్కృతి సాంప్రదాయాలు అనేది పాటించాలి, మన సనాతన ధర్మం అనేది నిలవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంది తప్ప మీలాగా ఓట్ల కోసం కేవలం ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గం ఓట్ల కోసం పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, మీరు నిజామాబాద్ పార్లమెంట్లో మొన్న అందుకే కదా ఎంపీగా నిలుచున్నారు, కేవలం 3 లక్షల చిల్లర ఒక వర్గం ఓట్లు ఉన్నాయనే కదా ఇక్కడ హైయెస్ట్ ఓట్లు ఉన్నాయని నిలుచున్నారు. మరి మీకు ఎక్కువ పట్టున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు వెళ్ళలేకపోయినారు, ఎందుకు వెళ్ళలేదు అసలు? అంటే ఒక వర్గం ఓట్లు అధికంగా ఇక్కడ ఉన్నాయి, అవి మీకు దక్కుతాయనే కదా. మరి నేనేం మాట్లాడింది మీరు పత్రికా సమావేశంలో, మీడియా సమావేశంలో? మీ రాహుల్ గాంధీ గారికి వత్తాసు పలుకుతూ మాట్లాడినారు. హిందూ సమాజం మీద, హిందుత్వం మీద ఉన్నటువంటి మీరు విషం కక్కేటటువంటి మీ నేచర్, మీ మనస్తత్వం ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి బయటపడింది. కానీ ఒక విషయంలో మాత్రం నిజంగా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు కష్టపడి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా కూడా కార్యకర్తల్ని కాపాడుకుంటూ, ఇక్కడ మీ పార్టీని కాపాడుకుంటూ ఒక మంచి పుట్టను కట్టుకునే ఉంటే, ఒక మంచి పుట్టను నిర్మించుకుంటే ఉంటే, ఒక విష సర్పం అందులోకి వచ్చి దూరింది చెప్పకుండా చేయకుండా అర్ధరాత్రి దొంగలాగా. కనీస మర్యాద, ఎవరన్నా మనం ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవించుకోవడం, ఆ ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మర్యాద. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మాకెందుకు పనికిరాని ముసలి వాళ్ళు అన్నట్టు బయట వారేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
గతంలో ఆయన ఏం చేసిండు పెద్ద మనిషి, ఇప్పుడున్నటువంటి విషసర్పం. గతంలో కూడా ఇట్లనే తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకమై, పెద్ద పెద్ద మనుషులందరూ ఉద్యమకారులందరూ కూడా ఏకమై, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులందరూ ఏకమై జగిత్యాల్లో ఒక పార్టీని బలపరుస్తూ, అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ ఒక మంచి సామ్రాజ్యాన్ని, ఒక పుట్టను కట్టుకొని పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఈయన పోయి అందులో విషసర్పంలాగా దూరి ఆ పుట్టనంతా చిన్న భిన్నం చేసి ఆ కార్యకర్తలను, ఆ ఉద్యమకారులు, అసలైన ఉద్యమకారులు అందరినీ కూడా ఎటు కాని పరిస్థితి చేసి, ఎటు విలువ దక్కని పరిస్థితి చేసి, ఈ రోజున పార్టీకి అవసరం ఉంది, నాయకుల అవసరం ఉంది. ఈరోజు పార్టీ అధికారంలో లేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో లేదు. మరి జగిత్యాల్లో ఒక నాయకుల అవసరం ఉంది ఆ పార్టీకి అనే టైంలో కార్యకర్తలను విస్మరించి, కార్యకర్తలను పక్కకు పెట్టి, కార్యకర్తలకు అండగా ఉండాల్సిన టైంలో పక్కకు పెట్టి, పార్టీకి అండగా ఉండాల్సిన టైంలో పార్టీని పక్కకు పెట్టి, ఎవ్వరికి చెప్పకుండా ఒక దొంగలాగా అర్ధరాత్రి దొంగరాత్రి పోయి ఆ పార్టీలో జాయిన్ అయ్యిండు. అసలు కొంచెమన్నా ఉండాలి. మర్చిపోయినాను, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు సంజయ్ కుమార్ గారు మీకు శుభాకాంక్షలు. అట్లనే మీరు నిజంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏమని మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి కోసం జాయిన్ అయినా, నేను అభివృద్ధి పనుల కోసం జాయిన్ అయినా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి, అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేయలేదా? జగిత్యాల నియోజకవర్గానికి కానీ, జగిత్యాల ప్రజల కోసం కానీ ఎలాంటి అభివృద్ధి మీరు చేయలేదా? మీరు చేసిన అభివృద్ధి, మీరు చెప్పుకుంటున్న అభివృద్ధి ఏవైతే ఉన్నాయో, పార్కులు ఉన్నాయి, క్రీడా మైదానాలు ఉన్నాయి, కరెక్ట్లెట్ అని చెప్తా ఉన్నాడు, కలెక్టరేట్ కట్టినని చెప్తున్నా ఉన్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చినని చెప్తా ఉన్నాడు. అవి ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత కేంద్ర ప్రభుత్వ నిధులు 80% ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 20% ఉన్నాయి. ఆ ప్రభుత్వాల ఆదేశాల మేరకు, ఆ గైడ్లైన్స్ మేరకు ఇక్కడికి వచ్చిన నిధులే, రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటుగా ఇక్కడికి వచ్చిన నిధులే తప్ప మీరు పెద్దగా చేసింది ఏమీ లేదు. జగిత్యాల నియోజకవర్గానికి మీరు స్పెషల్గా ఏదైనా మార్క్ క్రియేట్ చేసుకున్నారా చెప్పండి. నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు గెజిట్ పాస్ చేసి 50 రోడ్ని 100 ఫీట్లకు చేసినాం. మీరు చేయలేకపోయింది, ఇప్పుడు చేస్తా అని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే పోయినా అని చెప్తున్నారు. సరే, మీరు 20,000 మంది జనాభా అక్కడ పోయి నివసిస్తారు, వారి గురించి మాట్లాడుతున్నారు, ఓకే. కానీ అభివృద్ధి అంటే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి ఉంది. లక్షల మంది రోజు నడిచేటటువంటి యావర్ రోడ్డు ఉంది. యావర్ రోడ్డు మీద మీ స్టాండ్ ఏంటి? బీజేపీ పార్టీ యావర్ రోడ్డు ఎక్స్టెన్షన్కి కట్టుబడి ఉంది. అక్కడ నా కుటుంబ సభ్యుల ఇల్లుంది. నేను చెప్తా ఉన్నాను, మీరు ఫండ్స్ తీసుకోండి, రేవంత్ రెడ్డి గారిని అడిగి ఫండ్ తీసుకొని రండి, ముందుగా మా ఇల్లులే మేము కూలగొట్టించుకుంటాం. నేను చెప్తా ఉన్నాను, మీడియా ముఖంగా ప్రజలందరి చూస్తూ ఉన్నారు కదా, నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా, నేను చెప్తా ఉన్నా, మా భారతీయ జనతా పార్టీ అంత సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ముందుగా మా కుటుంబ సభ్యులు, మా ఇల్లు అక్కడ ఉంది, అదే నేను కూలగొట్టుకుంటాను నేను చెప్తా ఉన్నా. తీసుకురండి, చూద్దాం, తీసుకురండి, ఎవరోడు ఎక్స్టెన్షన్ చేయండి, లక్షల మందికి ఉపయోగపడేటటువంటిది అది చేయండి. ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పార్టీలకు వచ్చి పాపం పెద్ద మనుషుల్ని చూడకుండా అగౌరవపరుస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే ఆ తీర్పుని శిరస వహించకుండా, ఆ తీర్పుని పక్కకు పెట్టి అగౌరవపరిచి పార్టీలో జాయిన్ అయ్యారు. ఒకరోజు మీరు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, బీఆర్ఎస్ కండువా కప్పుకొని కండువాని చూపిస్తూ, ఈ కండువాని చూసి కాదు నాకు ఓట్లేసి గెలిపించింది, నా ముఖం చూసి నన్ను గెలిపించిండ్రు అని ఒకరోజు మీకు ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీకు దమ్ము ఉంటే, ఆ ధైర్యం ఉంటే, మిస్టర్ సంజయ్ కుమార్, నేను సవాల్ చేస్తున్నా, చేయి, రాజీనామా చేయి. ప్రజల తీర్పుని అగౌరవపరిచినావు, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినావు, నీ పార్టీని, నిన్ను నమ్ముకున్న పార్టీని అగౌరవపరిచినావు, నీ కార్యకర్తల్ని, టీఆర్ఎస్ కార్యకర్తలను అగౌరవపరిచినావు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి బయటికి రా. ప్రజాస్వామ్యంలో ప్రజల కోట్లో తేల్చుకుందాం అన్నావు కదా ఆ రోజున, నన్ను చూసి ఓట్లేసిండ్రు అని. రా, నువ్వు ఏ పార్టీ నుంచి టికెట్ బీఫామ్ తెచ్చుకొని రా, చూసుకుందాం, ప్రజలలో తేల్చుకుందాం ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అని. కనీసం నువ్వు ఉన్న పార్టీలో మహిళా ప్రజాప్రతినిధుల్ని నువ్వు ఓరవలేకపోయినావు, ఎదగలేకపోయినావు, ఉండనీయలేకపోయినావు. ఒకనాడు నాకేమైంది, నన్నేం చేసినావు?
ఎట్లాగూ ఉద్యమకారులను ఉండనివ్వకుండా నువ్వు విషసర్పంలాగా పుట్టలో వచ్చి చేరినావు. కనీసం మహిళా ప్రజాప్రతినిధుల్ని, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఉండనీయలేదు కదా, ఎదగనీయలేదు కదా నువ్వు. మొన్నటికి మొన్న ఒక ఆడబిడ్డ స్టేజ్ మీద ఈ విషయాన్ని చెప్పింది, ఒక ప్రజాప్రతినిధులు ఓర్వలేకపోయిండు నన్ను అని. దేనికి తార్కాణం ఇది? కనీసం ఆ పార్టీలోకి పోయినావు, కాంగ్రెస్ పార్టీలోకి. అక్కడ మహిళా ప్రజాప్రతినిధులను పక్కగా పెట్టండి, అసలు ఉన్న పెద్ద మనుషులనే దేకుతలేవు కదా, నెగలిస్తలేవు కదా నువ్వు. నిందితులు ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఈ ఎమ్మెల్యేల జాయినింగ్ల ఉదంతం మీద అది కూడా ఒక పెద్ద కారణం ఉంది. సంజయ్ కుమార్ అయితే అది కూడా ఒక కారణం, ఒక కోణం. ఎందుకు దాన్ని సిబిఐకి అప్పగించడం లేదు? మేము బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా దారుణాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. ఖచ్చితంగా మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కేసుని ఇమీడియట్గా సిబిఐకి అప్పగించాలి, సమగ్ర విచారణ జరిపించాలి. అందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖచ్చితంగా విచారణ జరగాలి, వారి మీద కూడా ప్రధాన పాత్ర వారిది ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఈ రోజున ఎవరికి చెప్పకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఖచ్చితంగా విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి, నిందితులకు తగిన శిక్ష పడాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేను కూడా ఒక సెకండ్ గ్రేడ్ కార్యకర్తగా వచ్చిందాన్ని. ఒక కౌన్సిలర్గా గెలిచి, ఒక చైర్పర్సన్ అయ్యి, ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన. రాత్రికి రాత్రి ఏదో వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ముందు నిలిచిన దాన్ని కాదు. అక్కడి నుంచి కింది స్థాయి నుంచే వచ్చినాను. ఆ బాధలేంటో, ఆ కష్టాలేంటో నాకు కూడా తెలుసు. అవన్నీ ఎటు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎటు నెగలనియని పరిస్థితి, ఎటు అల్పని సల్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ కూడా అధికారం కోసం కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి. ఏ దిక్కు తోచని పరిస్థితి మీకుంది. నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే, అక్కడి నుంచి వచ్చిన దాన్ని, ఆ బాధలు తెలిసిన దాన్ని. రండి, కలిసి నడుద్దాం. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం. మనల్ని ఎదగనిచ్చే పరిస్థితి అక్కడ లేదు, మిమ్మల్ని ఎదగనిచ్చే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఇటు సైడ్ అయినా మనం అందరము కలిసి ఎదుగుదాం. ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కలిసి పాటుపడదాం. ఎందుకంటే అంతిమ లక్ష్యం అదే. కాబట్టి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీ అందరికీ అండగా ఉండడం కోసం మేము ఉంటాం. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒకనాడు నేను అన్యాయానికి గురైనప్పుడు నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. తప్పకుండా బీజేపీ పార్టీ మీ అందరికీ కూడా తలుపులు తెరిచి ఉంచుతుంది. అందరము కలిసి ఎదుగుదాము, అందరము కలిసి ప్రజలకు అండగా ఉందామని మరొక్కసారి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల తీర్పు అనేది కూడా ఖచ్చితంగా నాయకులు గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటాము. నేను కానివ్వండి, మా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అది శిరస వహిస్తుంది ఎప్పటికీ కూడా. ప్రజల ఆశీర్వాదం కోసం నేను ఇప్పటికీ ఉన్నాను. నా కార్యకర్తల కోసం ఉన్నాను, నా ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాను. అది కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని మరొకసారి ఆ పెద్ద మనిషిని కోరుకుంటూ, ప్రజలందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా గమనించగలరని కోరుకుంటున్నాను.